హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ మీ జీవితాల్లో కొత్త వెలుగును పంచాలని, ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఇదిగో నీకోసమే తీసుకొచ్చినటువంటి ఈ అక్షయ పాత్రను తీసుకొని ఈ బాబా మాటల్లో చెప్పేటువంటి శుభవార్తను తెలుసుకో అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశం గురించి విందాం. నీకోసమే ఈ అక్షయ పాత్రను తీసుకొచ్చాను. ఈ రోజు నుండి నీ జీవితం సుఖమయం చేసుకో. ఒక విషయం అయితే చాలా గుర్తుపెట్టుకో. ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉంటున్నావు కదా, అంతా నేనే చూసుకుంటానని పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నాపై నింపినందుకు నీకు చాలా ధన్యవాదాలు. బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు. నీకు తెలిసి కూడా ఎందుకంత అసహనానికి గురవుతూ వస్తున్నావు? నీ గురించి నాకు చాలా బాధ ఎక్కువైపోయింది. నువ్వు ఇలా ఆలోచనలతో ఎక్కువగా సతమతమైపోతూ నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇలా నీరసించిపోవడం న్యాయమేనా? నేను నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాను. అలాగే నీ ప్రతి సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తున్నాను. కాకపోతే కాస్త ఆలస్యం జరుగుతూ వస్తుంది. అందుకే నాపై ఇంతగా కోపం పెంచుకున్నావా? ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు పెరటిలో ఏదైనా ఒక మొక్కను నాటుతావు. ఆ మొక్క నాటగానే వెంటనే పెద్దదై ఫలాలను, పుష్పాలను అందివ్వగలదా? లేదు కదా. దానికంటూ కాస్త సమయం అనేది వస్తుంది. అలాగే ఆ సమయం వచ్చేంత వరకు చక్కగా దానిని పెంచి దానికి సరిపడా నీ ఇంటిని అలాగే ఏదో ఒక విధానంగా దానికి మంచి ఆరోగ్యవంతంగా చేసి ఆ మొక్కను తీర్చిదిద్దుతావు. తర్వాత నీకది ఫలాలను, పుష్పాలను అందిస్తుంది. మరి నువ్వు నాటిన రోజే ఫలాలను, పుష్పాలను అందుకోవచ్చు కదా. మరి ఎందుకు కుదరటం లేదు? అలాగే నీకొచ్చినటువంటి సమస్యలను, కష్టాలను కూడా నేను వాటిని ఎదిరించగలగాలి అంటే నీకు ఉన్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడే కదా నేను ఏదైనా కానీ నీకు మంచిని అలాగే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలను. మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కూడా భగవంతుడే అన్నీ చేస్తున్నాడని అనుకోవటం మీ మూర్ఖత్వం అవుతుంది. కేవలం ఏదైనా సరే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల ఫలంగానే ఇప్పుడు అనుభవిస్తున్నంతా కూడాను ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే కొన్నిట్లో కొంచెం పూజల వలన, వ్రతాల వలన, మీరు చేసేటువంటి నియమనిష్టలతో కొన్ని కర్మలను అయితే తొలగించుకోవచ్చు. కాకపోతే కొన్నిటిని మాత్రం భగవంతుడు సైతం ఆ కర్మలను తప్పక అనుభవించవలసిందే. అలాంటి కర్మలను చుట్టూ ఏర్పడినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కాస్త తగ్గవచ్చు అని చెప్పాలి. అప్పుడు మీకు కావలసినటువంటి నిండైనటువంటి ధైర్యాన్ని భగవంతుడు తప్పక అందిస్తాడు. అలాగే మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా కొన్ని రోజులు ఆలస్యమైందని నువ్వేమి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా వాటికి ప్రత్యేకమైనటువంటి రోజు భగవంతుడు కల్పించే ఉంటాడు. ఆ రోజు కోసం నువ్వు సహనంగా ఎదురు చూడమని ఎన్నోసార్లు నీకు చెప్తూ వస్తున్నాను. ఈలోపు నీకు మనసుకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తాయో ఆ పనులు చేస్తూ ఉండు. నీకు దేని గురించి అయితే బాధ కలిగిందో దాని గురించి పూర్తిగా మరచిపో. దాని గురించి నువ్వు తలుచుకుంటూ ఉంటే అది నిన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తూ ఉంటుందే తప్ప ఆ కష్టం ఏమీ నిన్ను విడిచి వెళ్ళిపోదు. కాబట్టి నీకు వచ్చినటువంటి సమస్య కానీ, కష్టం కానీ నీ నుండి దూరమైపోవాలి. అసలు పోయింది అనే భావనతోనే ఉండు. అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా సృష్టించుకుంటావో అప్పుడే నీకు వచ్చినటువంటి సమస్యలన్నీ పటాపంచలవుతాయి. ఈ బాబా కేవలం నీకు మంచి మాటలను, ధైర్యాన్ని మాత్రమే ఇవ్వగలడు. అలాగే నీకు కావలసిన సహాయాన్ని కూడా అందివ్వగలడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పిన కాసేపు మాత్రం కాస్త ధైర్యాన్ని కలిగి ఉంటున్నావు. తర్వాత బాబా చూసుకుంటాడనుకుంటావు. కానీ మరలా అదే ధోరణిగా మిగతా జీవిగా మారిపోతూ నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునేలా ఎక్కువగా నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉంటున్నావు.
నువ్వు నీ మీద పెట్టుకున్నటువంటి పరువు బాధ్యతలన్నీ నా మీద పెట్టావు కదా, మరి వాటిని నేను మోస్తున్నాను. ఇంకా దిగులెందుకు? ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చూపవద్దు. ఒకసారి నా మీద నువ్వు భారం మోపాక అది ఎంతటి కష్టమైనా సరే నేను తప్పకుండా దాన్ని మోసే తీరుతాను. నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించుకున్నావు. ఒకవేళ విన్నవించినా వివరించకపోయినా నువ్వు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా? పూర్తిగా నీ గురించి నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అదే పదే నా వద్ద ప్రాధేయపడి మరి అడగవలసినటువంటి అవసరం లేదు. నువ్వేమీ గుర్తు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు. ఎందుకంటే నాకేమైనా మతిమరుపుందా? లేదు కదా. అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటువంటి సర్వాంతర్యామి సాయి నీ గురించి మాత్రమే మర్చిపోతాడని ఎందుకు అనుకుంటున్నావు? పిచ్చివాడా, నేను ఒప్పుకుంటాను నీకు నాపై ఎంతో ప్రేమ, భక్తి, నమ్మకం ఉన్నాయని. నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంటుంది తప్ప మీ మీద నాకేమీ పగ, ప్రతీకారం ఉండవు. ఒక పని ఎంచుకున్నాక అది నెరవేరాలి అనుకున్నాక బాబా నువ్వు ఆ పనిలో నాకు ఎందుకు అవాంతరాలు సృష్టిస్తున్నావు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ వస్తున్నావు. అది చాలా తప్పు. ఆ అవాంతరాలన్నిటివి కేవలం నీకు నువ్వుగా సృష్టించుకునేటివే. అంటే కొన్ని సమస్యలు మాత్రం నీకు నువ్వుగా సృష్టించుకున్నవైతే మరికొన్ని నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పైకి లానివ్వకుండా సృష్టించేవన్నమాట. అలాంటి వాటి గురించి కూడా నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అపనమ్మకంతో ఏ పని చేయవద్దు. తప్పకుండా చెయ్యాలి అనుకుంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు. ఈ అక్షయ పాత్రను అందుకొని ఇక నుండి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకో. ప్రతిరోజు నీకొచ్చేటువంటి సమస్య కానీ కష్టం కానీ ఏదైతే వస్తుందో నీ వద్దకు దానిని ఆనందంగా స్వాగతించు. అలాగే దానిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయి. అంతే తప్ప దాని నుండి పారిపోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నీకు మరలా చెప్తున్నాను, నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు, నిజాయితీగా కొలుస్తున్నావు, ఏకాగ్రతగా నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తూ వస్తున్నావు, ధైర్యంగా నీకేం కావాలో నన్ను అడిగావు. నువ్వు భక్తిగా చేసేటువంటి కేవలం ఒకే ఒక్క నమస్కారంతో ఈ బాబా ఎంతగానో ఉప్పొంగిపోతాడో, నీకోసం ఏదైనా చేస్తాడని నీకు అస్సలు తెలియదేమో. తప్పకుండా నా లీలలను నువ్వు తనివి తీరా పొంది తీరుతావు. నీకు తెలియదు, నీ బాబా నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడని మాత్రం ఎప్పుడూ పొరపాటు పడవద్దు. నీ విన్నపాన్ని ఎప్పుడైతే నా దగ్గర విన్నవించుకున్నావో ఆ క్షణం నుండే నీకంటూ ముందే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాను. ఆ సమస్య నుండి తప్పించాలని ఎంతగానో ఆరాటపడుతున్నానో తెలుసా? నేను మీకు స్వయంగా ఎదురుపడి అన్నీ చెప్పలేను కదా. ఎలా అయినా మీరు ధైర్యంగా ఉంటే చాలు. నా ఆశ అందుకోసమే. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఒక మంచి సందేశంలా మరిచి మీకు ధైర్యాన్ని అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఇకనైనా నీ సమస్యల పట్ల నీకున్నటువంటి అపనమ్మకాన్ని, భయాన్ని, అనుమానాన్ని విడిచిపెడతావు అని కోరుకుంటూ ఈ సాయి నీ నుండి వేడుకుంటున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా నీ సందేశాలను కేవలం మోటివేషనల్ సందేశాలుగానే భావించాలి. అంతే తప్ప ఈ సందేశాల్లో చెప్పినవన్నీ కూడా మాకు అక్షరాలు జరగటం లేదు. అవి బాబా గారు చెప్పినట్లు ఉంటున్నా కానీ బాబా మా కోసం ప్రతిరోజు ఏదో ఒక మంచి శుభవార్త తీసుకొస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాము. అయినప్పటికీ ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏమీ లేదు అని మాత్రం పొరపాటు పడకండి. ఎందుకంటే ఇవన్నీ కేవలం మనల్ని మనం ధైర్యపరచుకునేటువంటి మాటలే తప్ప మనొకటి కాదు. అలాగే కొంతమంది జీవితాల్లో బాబా ఎప్పుడు ఏది ఇవ్వాలో అది మన జీవితాన్ని ఇచ్చే తీరుతాడు. అది కాస్త ఆలస్యమైనా సరే. ఆయన్ని ఎంత నమ్మితే ఆయన కూడా అంత నమ్మకాన్ని ఇచ్చి చూపిస్తాడు. నమ్మిన వారికి నమ్మినంత. మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.